వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. జాగ్రత్తగా వినండి, ఇందులో లాస్ట్ యూనిట్. సో అంటే ఒక ప్రాజెక్ట్ని ఏ విధంగా ప్లాన్ చేయాలి అనే దాని గురించి యూనిట్ ఉంటుంది. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రాజెక్ట్ ప్లానింగ్ చేయడం అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి చేయడం వల్ల నీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది ఒక ఖచ్చితమైన లేదా ఒక ఇంపార్టెంట్, ఖచ్చితంగా నువ్వు దీన్ని పాటించాలి. ఎందుకంటే నువ్వు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉండాలి. సో ఇలా ఉండటం వల్ల పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి నువ్వు దూరంగా ఉండగలవు అని చెప్తూ వచ్చాడు. సో దీనిలో ఉన్న కొన్ని బెనిఫిట్స్. ఫస్ట్, హెల్ప్స్ ఎన్జ్యూర్ ప్రొజెక్షన్స్ ఆర్ కంప్లీటెడ్ ఆన్ టైం. సో నీకు ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉంటే ఆన్ టైంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. విత్ ఇన్ బడ్జెట్ కొన్ని ఇక్కడ ప్లాన్ ఉంటే విత్ ఇన్ బడ్జెట్లో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్, ఫెసిలిటేటివ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ టీమ్. సో నీకు ఒక ప్లాన్ ఉంటే ఏ రోజు ఏం పని చేయాలని నీ టీంకి నువ్వు చెప్పవచ్చు. నెక్స్ట్, పొటెన్షియల్ రిస్క్ని నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు స్టార్టింగ్లోనే. అంటే నువ్వు ప్లాన్ చేసేటప్పుడు ఒక రోజు కావాల్సిన పని 2 రోజులు అవుతుంది, 2 రోజులు అవ్వాల్సిన పని నువ్వు ప్లాన్ చేయలేదనుకో అది 4 రోజులు 5 రోజులు అయిపోద్ది. సో నువ్వు ప్లాన్ చేస్తే 2 రోజుల్లోనే అవుతుంది. సో ఆ విధంగా. నెక్స్ట్, సో నీ విజన్ని నువ్వు ఇతరులతో కమ్యూనికేట్ చేయొచ్చు, నీ టీంతో కానీ ఎవరితో అయినా. నీకు ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉండాలి. అదేవిధంగా నీకు ఒక ప్లానింగ్ ఉంటే నీ దగ్గర చేసే టీం కూడా ఆ గోల్ని ఫోకస్ చేసుకుంటూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టాలి, బ్రిడ్జ్ మొత్తం కట్టియాలని కదా అందరూ అనుకుంటారు. సో దానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. ప్లాన్ లేకుండా ఒకడు ఆ చివరి కడతాడు, ఈ చివరి కడతాడు, ఎటు వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ప్లాన్ అనేది ఉండాలి. నెక్స్ట్, అసలు ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలంటే అందులో మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సినవి ఏంటి చూద్దాం. ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ అన్న. ఇందులో చాలా రకాల పాయింట్స్ ఉంటాయి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఒక బ్లూ ప్రింట్ ఉండాలి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కోసం. అంటే మొత్తం టీంని గైడ్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ నీ దగ్గర ఉండాలి. చాలా మూవీస్లో మనం చూస్తాం కదా, ఒక పేపర్ పట్టుకుని ఇలా కట్టాలి ఇలా కట్టాలి ఇలా కట్టాలి అంటారు, అదే బ్లూ ప్రింట్ అన్న. సో ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క స్టెప్లో మనం మాట్లాడదాం. ఫస్ట్, ప్రాజెక్ట్ స్కోప్. ఈ ప్రాజెక్ట్ స్కోప్ ఎంతవరకు ఉంది అంటే ప్రాజెక్ట్ ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ స్కోప్ తెలుసుకోవాలా, ఓకేనా. సో దాని యొక్క బౌండరీస్ ఏంటి, అక్కడ నువ్వు ఏటి కలపాలి ఏటి కలపకూడదు అవన్నీ నీకు తెలిసి ఉండాలి. ప్రాజెక్ట్ అనేది ఆ పని కరెక్ట్గా అవుతుందా, దాని యొక్క పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్. అంటే ప్రాజెక్ట్ ప్లానింగ్ క్లియర్గా ఉందనుకో నీకు అక్కడ ఈజీగా నువ్వు అక్కడ అనుకున్న పని పూర్తి చేయొచ్చు. నెక్స్ట్, దీస్ ఆబ్జెక్టివ్స్ సర్వ్ యాజ్ ద ప్రాజెక్ట్ గోల్స్ అండ్ హెల్ప్ అలైన్ ఎఫర్ట్స్ టువర్డ్ ఏ కామన్ పర్పస్. సో నువ్వు ఒక ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది నీకు ఉన్నట్లయితే ప్రాజెక్ట్ ప్లానింగ్లో మెయిన్గా మనకు కావాల్సింది కామన్ పర్పస్. అందరూ కూడా ఒకటే కామన్ పర్పస్తో పని చేయాలి. నెక్స్ట్, వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్, WBS అంటారు. అంటే ప్రాజెక్ట్ని ముక్కలుగా విడగొట్టేసి, ఇది 3వ స్టెప్ నాన్న. ప్రాజెక్ట్ ముక్కలుగా విడగొట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని, ఒక్కొక్క యాక్టివిటీని, ఒక్కొక్క టాస్క్ని ఒక్కొక్కరికి ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు నీకు చాలా పెద్ద టాస్క్ అయినా సరే ఈజీగా పని అయిపోతుంది. ఇది 3వ స్టెప్. 4వది, రీసోర్స్ అలొకేషన్. అంటే సో అక్కడ అవసరాలు ఏంటి అనేది నీకు తెలిసి ఉండాలి. అక్కడ బడ్జెట్ నీకెంత, అక్కడ ఏ మెటీరియల్ అవసరం, ఎంత ఎక్విప్మెంట్ అవసరం, ఇది 4వది. ఇవి తెలుసుకోవాలా ఖచ్చితంగా. అప్పుడు నువ్వు అనుకున్న పని సక్సెస్ఫుల్గా పని చేయగలవు. నెక్స్ట్, ప్రాజెక్ట్ షెడ్యూల్. ఒక టైం లైన్ ఖచ్చితంగా ఉండాలి. ఏ రోజు ఏం పని చేయాలి అనేది 5 స్టెప్ నాన్న. ఖచ్చితంగా ఒక టైం షెడ్యూల్ అనేది ఉండాలి. ఆ టాస్క్ సంబంధించిన అవుట్లైన్స్ మొత్తం నువ్వు వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చి డెడ్ లైన్స్ ఉండాలి. డెడ్ లైన్స్ ఉన్నప్పుడే ఆ వర్క్ స్పీడ్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, రిస్క్ అసెస్మెంట్ అండ్ మిటిగేషన్. సో అంటే అక్కడ ఉన్న రిస్క్ని నువ్వు తెలుసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. సో అది ఖచ్చితంగా అవసరం. అక్కడ ఎంత రిస్క్ ఉన్నదో నీకు తెలియాలి. Project planning includes a risk assessment outlines the potential challenges and their impacts. So next, strategies for risk mitigation and contingency plans are developed to address these challenges. So ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం కోసం కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తామని చెప్తూ వచ్చాడు. అది అవసరం లేదు. క్వాలిటీ స్టాండర్డ్స్. సో నువ్వు అక్కడ డాక్యుమెంటింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి పక్కాగా క్వాలిటీని బట్టి నువ్వు అక్కడ ఎంత క్వాలిటీ అవసరం అది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ క్వాలిటీ ఎంత అవసరం ఆ ప్రాజెక్ట్కి, ఎంత క్వాలిటీలో ఇస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, కమ్యూనికేషన్ ప్లాన్. ఒక కమ్యూనికేషన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఒకడు తెలుగు వాడు, ఒకడు హిందీ వాడు, ఒకడు ఇంగ్లీష్ వాడు అయితే ఏం బాగుంటుంది. అందరూ కూడా ఒకే, అంటే లాంగ్వేజ్ పరంగానే కాదు మైండ్ విధంగా కూడా అందరూ ఒకేలా ఆలోచించేలాంటి వాళ్ళు ఉండాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్ వైటల్ ఫర్ ప్రాజెక్ట్ సక్సెస్. ఏ కమ్యూనికేషన్ ప్లాన్ డిఫైన్స్ హౌ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్సెమినేటెడ్, who the stakeholders are and what channels and frequencies. అంటే అసలు నువ్వు ఎక్కడ పని చేయాలి, ఎక్కడి నుంచి ఎంతవరకు పని చేయాలి,
ఎవరి నుంచి నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి, ఈ అంతా ఒక ప్లాన్ అనేది ఉండాలని చెప్పాడు. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, అంటే దీంట్లో సప్లయర్స్ ఎవరు, వెండర్స్ ఎవరు, ఈ ప్లాన్ డెవలప్ చేస్తుండగా దీని అవుట్లైన్స్ ఏంటి, దీని స్ట్రాటజీ ఏంటి, సో ఇదంతా నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ చేంజ్ మేనేజ్మెంట్, ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇందులో ఏమేమి ఉంటాయి, ఇట్ అడ్రసెస్ హౌ చేంజెస్ టు ప్రాజెక్ట్ స్కోప్, ఒకలాగా పెట్టావు అది నచ్చలేదు దాన్ని మార్చాలా, సో అవన్నీ తెలిసి ఉండాలి. అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, అక్కడ ఏం మార్చాలా, ఇవన్నీ నీకు డాక్యుమెంట్స్ అవసరం, దాన్ని ఏ విధంగా ఎవాల్యూట్ చేయాలి లేదా ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ చివరి స్టెప్స్కి వచ్చాం మనం. లాస్ట్ స్టెప్స్ కూడా ఏం మాట్లాడుకుంటామంటే కాస్ట్ ఎస్టిమేట్ అండ్ బడ్జెట్. సో దానికి ఎంత అవసరం, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, దాని డీటెయిల్ బడ్జెట్ తయారు చేయాలి, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ పని ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ లేబర్ ఎంత అవసరం, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ అనాలిసిస్, అంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేయగలగాలి, అది నెక్స్ట్ స్టెప్ నాన్న. ఈ స్టేక్ హోల్డర్ అనాలిసిస్, ఈ అనాలిసిస్ అనేది కమ్యూనికేషన్ టైలరింగ్లో చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ లీగల్ అండ్ రెగ్యులారిటీ కన్సిడరేషన్స్, సో అక్కడ వచ్చే లీగల్ సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ లొకేషన్లో కానీ ఆ ప్రాజెక్ట్ యొక్క దానికి సంబంధించిన లీగల్కి సంబంధించి ఆ సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ప్లానింగ్ అప్పుడే చేయాలి ఈ పనులన్నీ నువ్వు, ఓకేనా. లీగల్ ఇష్యూస్ రాకుండా నువ్వు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్, ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఖచ్చితంగా అంటే ఎలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఒకరు ఉండాలి దాన్ని మానిటర్ చేయడం కోసం. ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్ ఎంతవరకు వచ్చింది, దాని యొక్క టైం లైన్ బట్టి ఎంతవరకు పని జరుగుతుంది, అది ట్రాక్లో ఉందా, ఒకడు ఒక పని చెప్తే ఇంకో పని చేస్తున్నాడా, ఇవన్నీ మానిటరింగ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తావు అసలు ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటే ఫస్ట్ అసలు నీ ప్రాజెక్ట్ గోల్ ఏంటి తెలుసుకోవాలా, అంటే ఒక క్లియర్ విజన్ ఉండాలా నీకు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం ఇవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, ఒక క్లియర్ గోల్ ఉండాలి నీ ప్రాజెక్ట్కి. నెక్స్ట్ అది దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయగలగాలి. అసలు నీ టీంలో ఎవరు, నీ టీం ఎవరు, నీ క్లయింట్స్ ఎవరు, నీకున్న స్పాన్సర్స్ ఎవరు, నీ నీ ప్రోడక్ట్ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది, సో ఒక్కొక్కటి రోల్ ఏంటి, ఒక్కొక్కటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఒక టైం లైన్, పక్కాగా టైం లైన్ అనేది ఉండాలి. నువ్వు ఏ పని స్టార్ట్ చేసినా దానికి ఒక ఎండ్ డేట్ అనేది ఉండాలి, అప్పుడే వర్క్ అనేది స్పీడ్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. సో అంటే ప్రతి దానికి తగినంత సమయంలో పనిచేయాలి, ఓకేనా. సరే నెక్స్ట్ బ్రేక్ ఇట్ డౌన్, నీ ప్రాజెక్ట్ని చిన్న చిన్న ముక్కల కింద యూజ్ చేసి లేదా సబ్ టాస్క్ కింద విడగొట్టేసి నువ్వేం చేయాలి, ఎవరి రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి ఇచ్చేయాలా, ఇచ్చేసి వాళ్ళ పని జరుగుతుందా లేదనేది చూడాలా. నెక్స్ట్ పాయింట్ రీసోర్సెస్ యూనియన్, ప్రతి వాళ్ళకి కూడా ప్రతి టాస్క్ ఇచ్చేటప్పుడు ఆ పీపుల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అయితేమి, ఆ పీపుల్కి కావాల్సిన మెటీరియల్స్ అయితేమి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. సో అలా నువ్వు ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడ పని లేట్ అవ్వదు, పని స్పీడప్ అవుతుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ డీల్ విత్ రిస్క్ని మేనేజ్ చేసే దమ్ము ఉండాలి, అంటే నువ్వు ఒక ప్లాన్ చేసేటప్పుడు అక్కడ ఎలాంటి ఇష్యూ వచ్చినా లేదా అక్కడ ఏం జరిగినా నీకు ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి నీ ప్లాన్ని అని చెప్పాడు. కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ద లూప్, అంటే ప్రాజెక్ట్ అప్డేట్స్ అనేవి అన్నీ కూడా నువ్వు ఒక ఫైల్ రూపంలో ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలా, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది నువ్వు మెయింటైన్ చేయాలా అని చెప్తూ వచ్చాడు. సో ఇందులో ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అన్న, కొన్నిసార్లు ఇస్తాడు కొన్నిసార్లు ఎవడు. చదవండి ఈ క్వశ్చన్ కూడా. పిఈఆర్టీ సిపిఎం మధ్యన ఉన్న కంపారిజన్ అడిగాడు. ఈ రెండు కూడా కామన్ క్యారెక్టరిస్టిక్స్ని షేర్ చేయడానికి వాడతారు. ఆరిజిన్, పిఈఆర్టీ అనేది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ అన్న, సిపిఎం అనేది ఒక కెమికల్ ప్లాంట్, కెమికల్ ఇండస్ట్రీలో ఉంది. అన్సర్టెనిటీ చూసుకుంటే పిఈఆర్టీ అనేది అంటే ఈ పిఈఆర్టీ అనేది ఏదైతే ఉందో ఇది దీన్ని అంచనా వేయలేం. సిపిఎం అనేది సెట్ అన్సర్టెనిటీ అలౌ చేయదు. నెక్స్ట్ నేచర్, పిఈఆర్టీ అనేది నాన్ రిపిటేటివ్ జాబ్స్, సిపిఎం అయితే రిపిటేటివ్ జాబ్స్. టైం, పిఈఆర్టీ అనేది స్ట్రెస్సెస్ ఆన్ టైం బేస్డ్ కాన్సెప్ట్, ఖచ్చితంగా టైం బేస్డ్ కాన్సెప్ట్ స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ సిపిఎంలో కాస్ట్ బేస్డ్ కాన్సెప్ట్, ఇక్కడ టైంకి పని అయిపోవాలా, ఇక్కడ బడ్జెట్లో పని అయిపోవాలా, ఓకే. నెక్స్ట్ పిఈఆర్టీ అనేది ప్రోబాలిస్టిక్ మోడల్, సిపిఎం అనేది డిటర్మినిస్టిక్ మోడల్. టైం ఎస్టిమేట్, పిఈఆర్టీ అనేది 3 times ఎస్టిమేట్ చేస్తుంది, సిపిఎం అనేది ఒకసారి ఎస్టిమేట్ చేస్తుంది టైంని. క్రిటికల్ యాక్టివిటీస్, అంటే పిఈఆర్టీలో క్రిటికల్ యాక్టివిటీస్ అనేది యూజ్ చేయరు, సిపిఎంలో డమ్మీ యాక్టివిటీస్ని వాడరు. సూటబిలిటీ, పిఈఆర్టీ అనేది హై ప్రెసిషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, సిపిఎంలో అంత రిక్వైర్మెంట్ అనేది ఉండదు, సివిల్ కన్స్ట్రక్షన్లో వాడుతూ ఉంటారు. ఈవెంట్ ఆర్ యాక్టివిటీ,
పిఈఆర్టీ అనేది ఒక ఈవెంట్ ఓరియంటెడ్, మరి సిపిఎం అనేది యాక్టివిటీ ఓరియంటెడ్. సో దీని మధ్య సిమిలారిటీస్ చూసుకుంటే పిఈఆర్టీ సిపిఎం సేమ్ ప్రొసీజర్లో ఉంటాయి, సేమ్ టెక్నిక్స్ని వాడతారు, సేమ్ డయాగ్రామ్స్. పిఈఆర్టీ సిపిఎం ఈ రెండు టెక్నిక్స్లో కూడా అంటే ఎప్పటికి స్టార్ట్ చేయొచ్చు, దాన్ని ఏ టైంలో ఫినిష్ చేయొచ్చు, ఇవి కూడా ఒకేలాగా ఉంటాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ ప్లాను, ప్రాజెక్ట్ కంట్రోల్, దాని యొక్క షెడ్యూల్ ఇదంతా ఒకే విధంగా ఉంటాయి. దీనిలో ప్రతి సిగ్నిఫికెంట్ టాస్క్, అదేవిధంగా ప్రతి యాక్టివిటీ కూడా సేమ్ టెక్నిక్స్తో పనిచేస్తాయి, రెండు ఒకేలాంటి టెక్నిక్స్తో పనిచేస్తాయి. నెట్వర్కింగ్ ప్రిన్సిపల్స్ కూడా రెండు ఒకటే. ఓకేనా? సో వీటి మధ్యన సిమిలారిటీస్, ఇది నేర్చుకోకపోయినా ఖచ్చితంగా మీద 3 క్వశ్చన్లు నేర్చుకోవాలి. టైం ఉంటే ఈ క్వశ్చన్ నేర్చుకున్నాను. ఎగ్జామ్కి ఒక రోజు ఉంటే ఈ క్వశ్చన్ టచ్ చేయొద్దు, మిగతా క్వశ్చన్ చదవాలి. ఓకే, సో ఇవి మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన 3 యూనిట్స్. సో ఇవి కంప్లీట్ చేశాక మీకు ఇంకేమైనా స్కిల్స్ కావాలంటే మన యాప్లో ఉన్నాయి, చెక్ చేయండి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ఈ పీడిఎఫ్ కూడా యాప్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.